ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. తులారాశి వారి యొక్క లక్షణాలు, వారి యొక్క అదృష్టం, అలాగే వారి యొక్క గుణగణాలు, ఓవరాల్ గా తులారాశి వారి యొక్క సంపూర్ణ భవిష్యత్తు గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసినట్లయితే తెలివితేటలు అధికంగా ఉంటాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. అలాగే మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు. జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ తులారాశివారు అధిరోహించగలుగుతారు. ఈ తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ఎన్నిసార్లు అపజయాలు చూసినా కాని కృంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు. అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. తులారాశివారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితో చెప్పుకోటానికి ఇష్టతను చూపించరు. అదేవిధంగా తులారాశివారు ఇతరుల కుయుక్తులకి కూడా లొంగరు. ఈ తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది. అలాగే వీరికి అందంపై కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. తమ అందచందాలను చూసి మురిసిపోతూ ఉంటారు. ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు. ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చుని తమ అందచందాలను చూసుకుని ఎప్పుడూ కూడా మురిసిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవటంలో అధిక శ్రద్ధను కనపరుస్తూ ఉంటారు. దానికోసం సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. ప్రజాభిమానాన్ని, ప్రజాకర్షణను కూడా ఈ తులారాశివారు కలిగి ఉంటారు. అలాగే తులారాశిలో జన్మించిన వారు ఇతరుల కుయుక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. ప్రజల అభిమానానికి సంబంధించిన విద్యలో, వృత్తిలో, ఉద్యోగం, వ్యాపారం తదితర వ్యాపకాల్లో బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ అంటే వీరికి చాలా ఇష్టం. తులారాశివారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులను పొదుపు చేసుకుంటారు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. కాకపోతే వీరు ఎంత ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు కూడా వీరి జీవితంలో అధికంగా వస్తూ ఉంటాయి. కాబట్టి వీరు పొదుపు చేసుకున్న డబ్బును స్థిరాస్తులోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు. కాబట్టి తులారాశివారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది మాత్రం చాలా అవసరం. అలాగే ఈ తులారాశివారు చూడటానికి ఎక్కువ మంది అధిక శాతం పొడవుగా ఉంటారు. తిన్నని ముక్కు ఉంటుంది. దృఢమైన శరీరాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ తులారాశివారిలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏమిటి అంటే కనుక దాన ధర్మాలు చేయాలి అనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సరే సునిశ్చితంగా, న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలుగుతారు. ఎవరైనా తగువలాడి వీరి దగ్గరికి తీర్పు కోసం వెళ్తే వారికి ఖచ్చితంగా న్యాయం కూడా చేస్తారు. యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం కూడా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. కాని బంధువర్గంతో మాత్రం విభేదాలు దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి. ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమించే గుణాన్ని ఈ తులారాశివారు కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరి సంతానంలో కూతురికి మాత్రం అన్ని విషయాల్లో మినహాయింపును ఇస్తూ ఉంటారు. అలాగే తులారాశివారు సాంకేతిక విద్యలో చాలా బాగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ వీరికి ఉంటుంది. శని మహర్దశ వీరికి రాజయోగాన్ని కూడా ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తాయి. వైరివర్గం వారు సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకంగా మారుతారు. కాని వైరి వర్గం వారు ఒకటి కానంత వరకు మాత్రం వీరికి ఇబ్బంది అనేది ఉండదు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వల్ల తులారాశివారికి అన్యాయపు తీర్పులు అమలవుతాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వల్ల కుటుంబానికి అన్యాయం కూడా జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి. అలాగే వీరికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తాయి. కాని ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు మాత్రం వీరిని అనేక రకాల ఇబ్బందులకి గురిచేస్తాయి. విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ధనాన్ని ఖర్చు చేసే స్వభావాన్ని ఈ తులారాశివారు కలిగి ఉంటారు. పడమర, దక్షిణ దిక్కులు వీరికి లాభిస్తాయి. వీరిలో ఉన్నటువంటి మరొక మంచి గుణం ఏమిటి అంటే కనుక పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనా సరే సహాయం చేయటానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. ఈ విధంగా ఎవరికి పడితే వారికి సహాయం చేయటం వల్ల జీవితంలో కొన్నిసార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. అవమానాల పాలయ్యే అవకాశాలు కూడా వీరికి ఉంటాయి. యవ్వన ప్రాయంలో ఈ తులారాశి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది.
జీవితంలో వీరు అనేక సుఖాలను అనుభవిస్తారు, తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. కాని బంధువర్గంతో విభేదాలు మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి. రాజీ లేకుండా శ్రమించే గుణాన్ని ఈ తులారాశివారు కలిగి ఉంటారు. అలాగే వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. కాకపోతే వీరి లోపల ఉన్నటువంటి ఒక నెగటివ్ పాయింట్ ఏంటి అంటే కనుక, ఒక స్థాయికి వచ్చినా కాని పాత పద్ధతులను మాత్రం మర్చిపోలేకపోతారు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. ఈ తులారాశివారికి విదేశీయానం కూడా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా బాగా రాణిస్తారు. ఈ తులారాశివారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా ఉంటుంది. సంగీత సాహిత్యాలపై అధిక అభిలాషను కలిగి ఉంటారు. కాకపోతే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. కానీ ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా చల్లబడతారు కూడా. మనోచాంచల్యం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు. మాట మీద నిలబడే తత్వం అనేది ఉండదు. దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది. వీరు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయటం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించటం వీరికి శుభకరమైన ఫలితాలను ఇస్తుంది. వీరిపైన శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం కూడా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఏ పని ప్రారంభించినా కానీ శుక్రవారం ప్రారంభించండి, శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు. నీలం రంగు కూడా బాగా కలిసి వస్తుంది. అందువల్ల ఏవైనా నూతన పనులు తలపెట్టే ముందు నీలపు రంగు దుస్తులను ధరించండి. అలాగే నీలపు రంగు కలిగిన చేతి రుమాలను జేబులో ఎల్లప్పుడూ ఉంచుకోటానికి ప్రయత్నం చేయండి. ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ తులారాశివారికి వ్యాపార అభివృద్ధి కోరుకునేవారు ఎవరైతే ఉన్నారో శనివారం రోజు ఆంజనేయస్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం వల్ల వ్యాపారం అభివృద్ధి బాటలో ముందుకు దూసుకుని వెళ్తుంది. అంతేకాకుండా ఈ రాశివారికి లలితా సహస్రనామం చదవటం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రజాబలం, సన్నిహిత వర్గం యొక్క అండదండలు, సంఘంలో మంచి పేరును వీరు కలిగి ఉంటారు. అలాగే దీపావళి రోజు చేసేటటువంటి లక్ష్మీ పూజ వీరికి మేలు చేస్తుంది. మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానం, స్వీయ విద్య వీరికి ఖచ్చితంగా జీవితంలో అవసరానికి వస్తాయి. బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ స్వయం కృషితో ఉన్నత స్థితిలోకి చేరుకుంటారు. అయితే ఈ తులారాశివారు అందరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉండటం వల్ల 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆదుకుంటారు. చిల్లర వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు. విదేశీ విహారం, విహారయాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది. పెద్దలతో అనుబంధాన్ని కూడా వీరు కొనసాగిస్తారు. వీరిలో ఎక్కువ మందికి ప్రేమ వివాహం జరుగుతుంది. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. సంసారంలో ఎటువంటి ఒడిదొడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు. విద్యా విషయాలపై అత్యంత ఇష్టతతో ఉంటారు. సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తల్లిదండ్రులు కన్న కలల్ని నిజం చేస్తారు. కుటుంబ సభ్యులకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. తమ జీవిత భాగస్వామిపై అమితమైన ప్రేమను పంచుకుంటారు. కాకపోతే ఆరోగ్య విషయంపై శ్రద్ధ చూపించకపోవటం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవిగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరం. అలాగే బాల్యంలోని జబ్బులు కూడా వీరిని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయాల్లో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే తులారాశివారికి అదృష్ట అంకెలు 1, 2 మరియు 4. శుక్రవారం, బుధవారం మరియు శనివారం కలిసి వచ్చే రోజులు. ఆపదల్లో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి. ఇది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబయట ప్రదేశాల్లో చల్లండి. సత్ఫలితాలు పొందుకుంటారు. చిత్తా నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను, స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరించండి. ఇది మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను మీకు ఇస్తుంది. చూశారు కదండి, తులారాశివారి యొక్క లక్షణాలు, వారి యొక్క అదృష్టం, వారి యొక్క గుణగణాలు, వారి యొక్క సంపూర్ణ భవిష్యత్తు గురించి తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.